రే ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సీనియర్, ఏదో తప్పు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. తప్పే చేస్తున్నావు రా, కానీ డాక్టర్ని అడిగి కరెక్ట్ గా చేస్తున్నావు. నువ్వేం భయపడకు, నేను తోడుగా ఉన్నానుగా. అదిగో ఫోన్ రింగ్ అవుతుంది. నీకు మంచి టైం స్టార్ట్ అయిందిరా. బండి ఆ పక్కన ఆపు, ఫోన్ మాట్లాడి వెళ్దాం. డాక్టరే, గుడ్ ఈవినింగ్ డాక్టర్. చెప్పండి డాక్టర్. నేను చెప్పిన టాబ్లెట్ తీసుకెళ్ళిచ్చారా? ఓ తీసుకెళ్ళి ఇచ్చాను డాక్టర్. 5 mg దొరికింది కదా? అది మాత్రం దొరకలేదు. 30 mg ఉంటే తీసేసుకున్నాం. 30 mg? అవును డాక్టర్. అమ్మాయికి 20 ఏళ్ళని చెప్పారు కదా? అవును. 20 ఏళ్ళ అమ్మాయి ఆ టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది? హెవీ బ్లీడింగ్ అయ్యి ఫిట్స్ వస్తాయి. అంటే అలా వేసుకుంటే మూర్ఛ చచ్చిపోతుందిరా ఫూల్. చచ్చిపోతుందా? ఇంకేంటయ్యా? చచ్చిపోతుందా? ఎవరు? 30 mg చచ్చిపోక ఏం చేస్తుందా? పోలీస్ కేసు అయితే నాకు సంబంధం లేదు. పోలీస్ గిల్స్ అంటావేంటి డాక్టర్? హలో హలో, ఏమైందయ్యా? ముందే చెప్పు. ముందు తనకు ఫోన్ చేసి ఆ మాత్రం వేసుకోవద్దని చెప్పు సీనియర్. నేను చెప్పేది విను, ఆ మాత్రం వేసుకోవద్దని చెప్పు. ఏమైందో చెప్పయ్యా. రమ్య మాత్రం వేసుకుంటే హెవీ బ్లీడింగ్ చనిపోతుందట. ఏమంటున్నావు? నేను కాదురా, డాక్టర్ చెప్పాడు. ఫోన్ చేయి. సీనియర్ 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 సీనియర్. రే కంగారులో నా నంబర్ కి చేస్తున్నావు. రమ్యకి చెయ్యి. హలో డాక్టర్. హలో, ఎవరు? డాక్టర్ గారు లేరా? డాక్టర్ గారు బాత్రూమ్ కు వెళ్ళారు. ఆయన అక్కడే ఉండమనండి, పోలీసులతో వస్తున్నాం. ఫోన్ పెట్టవే, మేము వస్తున్నాం. రేయ్ తీయట్లేదు సీనియర్. తీయప్పుడు ఎందుకు టైం వేస్ట్? పడింది. అయ్యో ఇప్పుడే మ్యాచ్ ఆడదాం అనుకున్నాను. పైకి వెళ్ళి చెప్పరా. ఏంటి నేనా? నేను హౌస్ ఓనర్ కొడుకున్నాను, ఇంట్లో అందరికీ తెలుసు. నేను వెళ్తే ప్రాబ్లం అవుతుంది. నేను వెళ్ళి చెప్పు. ఆగు, వాడు నా తలుపు తెరిస్తే ఏం చెప్తావా? మాత్రం వేసుకుంటే మీ అమ్మాయి చస్తుంది. జ్యూస్లో మాట్లాడకయ్యా. అయిపోయింది. స్ట్రీట్ లోకి వస్తున్నప్పుడు అంబులెన్స్ సౌండ్ వినపడింది. రమ్యను హాస్పిటల్ అడ్మిట్ చేస్తుంటారు. నాకు తెలుసు. ఫేస్బుక్, ట్విట్టర్, లైవ్ అన్నిట్లోనూ మనమేనయ్యా. జీవితాంతం జైల్లోనే ఉండాలి. ఎవర్రా జైలుకి వెళ్ళేది? నువ్వే జైలుకి వెళ్తావు కదా. ఫస్ట్ అక్యూస్ నువ్వే. ఏంట్రా మాట? అవును, నువ్వు చేసిన మనకి సంకెక్కించుకోమంటావా? పోయింది. నీ మాటలు వింటే నాకు ఇప్పుడు గుండె నొప్పి వచ్చేలా ఉంది. అవును, గుండె ఏమన్నా? అదే గుండె నొప్పి వచ్చేలా ఉంది అన్నాను. గుండె నొప్పి వచ్చిందా? గుండె నొప్పి వచ్చేలా ఉంది అన్నాను. గుండె నొప్పి వచ్చింది కాదురా, గుండె నొప్పి వచ్చేలా ఉంది అన్న. ఏం చేస్తున్నావు? కూర్చోలేదంటే ఇప్పేస్తాను. కూర్చుంటాను. ఇట్లా పడుకో. చేతులు పైకి పెట్టు. ఐఎమ్ సారీ సీనియర్. రమ్య త్వరగా రండి. సీనియర్ బాగా యాక్షన్ సీరియల్ లేదంటే ఇంకా 2 తొక్కులు తొక్కుతాను. సీరియస్. అయ్యో సీనియర్ కాంటాక్ట్ వచ్చిందే. అయ్యో వెళ్ళిపోయినట్టున్నాడు. ఇక మీద వీడి సహవాసమే మనకొద్దు. వెంటనే ఏంట్రా శవపేటికని చూసినట్టు చూస్తున్నారు? గుండె నొప్పి అయ్యా. నొక్కరా? గుండె నొక్కరా? గుండె క్లియర్ గా చెప్పరా. రే మామ అలా నొక్కుతూనే ఉండు. నేను లైవ్ ఆన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? గుండె నొప్పితో బాధపడుతున్నారు. లైక్ చేయండి. ఏం లక్కన అనేది ఒకేసారి 2000 మంది చూస్తున్నారు. వేసుకోకు. ఏమైంది? హార్ట్ అటాక్ తాతయ్య. హార్ట్ అటాక్? అవును. అవును. ఇక్కడ ఎవరైనా హార్ట్ పేషెంట్ ఉన్నారా? ఎవరు లేరా? నిజం చెప్పండి, ఎవరు లేరా? అందుకనే ఒక హార్ట్ పేషెంట్ పక్కన ఉండాలనేది. ఇప్పుడు చూడండి, 5 నిమిషాల్లో ఈ హార్ట్ అటాక్ ఎలా పోగొడతాను. పట్టుకో. తల కాస్త పైకెత్తండి. నీళ్లు తండి. ఇదిగో ఏం చేయబోతున్నావు? ఎవరు తెరు? బాగా తెరు. మింగు. అయ్యో మాత్ర మారిపోయింది. మాత్ర మారిపోయిందయ్యా. ఇక్కడ కూడా మారిపోయిందా? అవును. ఏం మాత్ర అది పోతే పోయిందిలే, వదిలే. చెప్పరా. నయాగర మాత్రం తెచ్చాను, పొరపాటును దాన్ని ఇచ్చేసాను వీడికి. దాన్ని నువ్వు మింగి చావరా. ముందు నీ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించు. ఏంటి నా ప్రాబ్లమా? రే టిఫిన్ తిందువు గాని రారా. మా వద్దమ్మా. రాత్రి కూడా ఏం తినలేదు, వద్దంటావేంటి? రారా. మా నేను వద్దంటున్నాను కదా. ఇలా వచ్చి చూడు, నీకు ఇష్టమైన టిఫిన్ చేశానురా. మా నేనేం వద్దంటున్నాను కదా. ఎందుకమ్మా నా ప్రాణాలు తీస్తున్నావు? ఎందుకు అలా అరుస్తావు? నీకిష్టమని గోధుమ రవ్వ ఉప్మా, జీడిపప్పు కూడా వేసి చేశాను. సూపర్ గా ఉంది, తిని చూడు. ఉప్మా వద్దు గాడిద, గుడ్డొద్దు. అయ్యో ఏమిటండి? ఏంటి కాలేజీలో సస్పెండ్ అయ్యి 6 నెలలుగా ఇంట్లోకి వచ్చి దున్నపోతలాగా తిని నిద్రపోతున్నావు? ఎవరు ఏవి అనని పొగరా? తినరాని ప్రేమ అడుగుతుంటే ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. ఏమండి నన్నే కదా. అయితే దేనికైనా హద్దుంది, చంపేస్తాను. రే తినేసి వెళ్ళరా. వాడు బయటికి వెళ్ళి గడ్డి తింటాడు, నువ్వు నీ పని చూసుకో. ఆడడానికి వస్తావా? పోరా, మీకు బాగా వేళకోళం అయిపోయింది.
నిజంగానే పిలుస్తున్నాను రా, ఆడడానికి వస్తావా? మాతో ఆడతావా? 2 ఏళ్ళుగా అందుకే వెయిట్ చేస్తున్నాను. వద్దని చెప్తానా? ఆడదాంరా. సరే, కానీ ముందుగా ఒక చిన్న పని, అది చేస్తే చేర్చుకుంటాను. ఏం పని? ఏం లేదు, ఆడుతున్నప్పుడు నడుము పట్టేసిందిరా. స్ప్రే కొట్టమంటావా? స్ప్రే నేను కొట్టుకుంటానులే, షూ లేసి కట్టుకోలేకపోతున్నాను, కొంచెం కట్రా. పరా రే, ఇంకెవరినన్నా చూసుకో. చేర్చుకుందాం అనుకున్నాను, సరే వదిలే, నీ ఇష్టం. చేర్చుకుంటావా? లేస్ కట్టు, చేర్చుకుంటాను. రే అక్కడ చూడండి రా, వాడు షూ లేసి కడుతున్నాడు. ఏంటి సీనియర్ ఇక్కడ ఒంటరిగా ఉన్నావు? మనసేం బాలేదు సీనియర్, ఏదైనా బీచ్కి వెళ్దామా? నేను రానురా. నా కోసం రా సీనియర్. నేను రానంటున్నాను కదా సీనియర్. సీనియర్ సీనియర్ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అదేం లేదు, కంట్లో నలక పడింది, అందుకే కళ్ళ నుంచి నీళ్లు వస్తుంది. ఇదిగో ఏమైందో చెప్పవయ్యా. ఏడవడం లేదంటున్నానుగా. ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా? ఏం చెప్పనరా. 2 నెలలుగా బాలు వేయమన్నారు, 2 నెలలుగా గాలి కొట్టించుకురమ్మన్నారు, ఈరోజు షూలు వేసి కట్టమన్నాడు రా. సరే అని కట్టాను, అయినా ఆడనివ్వనన్నాడు రా. ఇలా అని తెలుసుంటే నా ఏరియా కుర్రాళ్ళతో కార్పొరేషన్ గ్రౌండ్లోనే ఆడుకునేవాడిని. తప్పు చేశాను రా. ఇక మీద ఇంకెక్కడికి ఎప్పుడు రాను, వెళ్తున్నాను. సీనియర్ 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 ఏంట్రా? చూసావా సీనియర్, ఈ బాల్ కూడా నిన్ను వెళ్ళొద్దంటోంది, నువ్వేమో వెళ్ళిపోతానంటున్నావు. బాల్ బాయ్, బాల్ విసర్రా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు లోపలికి వెళ్ళి ఆడాలి అంతేగా, వెళ్ళి ఆడు సీనియర్. లోపలికి వెళ్తే గొడవ అవుతుందిరా. గొడవ ఏమీ కాదు సీనియర్, నువ్వు లోపలికి వెళ్ళి ఆడు. ప్రభు చెప్తే విను, వద్దురా. నువ్వు నా మాట వింటావా లేదా? వెళ్ళు, లోపలికి వెళ్ళు, వెళ్ళి గట్టిగా ఒక గోల్ కొట్టిరా సీనియర్. ఏంట్రా? అన్న గోడౌన్కి రమ్మన్నాడు. రమ్మంటే వెళ్ళండి రా, నన్ను ఎందుకు అడగడం? మిమ్మల్ని రమ్మన్నాడు. ఏ గోడౌను? అన్నగారి పర్సనల్ గోడౌన్కి. పర్సనల్ గోడౌన్ కా? ఆ రైట్ సైడ్ ఉన్నాడే వాడి మన క్లయింట్, క్యాష్ కూడా ఇచ్చేసాడు. ఏంటయ్యా మీ గొడవ? అన్నా వీడే మమ్మల్ని కొట్టాడు, వాడిని అడగనా? నువ్వేగా ముందు వీడిని నెట్టావు, అది చెప్పరా. ఏది చెప్పాలో ఏది చెప్పక్కర్లేదో నాకు తెలుసు, నువ్వు మూసుకో. నువ్వు మూసుకో, లేదంటే తెరుచుకో. అడ్డమైన గడ్డి తినే కుక్కవరా నువ్వు. ఎవరు? నేనా? నువ్వు కాకపోతే అన్నేంట్రా? ఓవర్ గా మాట్లాడితే తలనొప్పిగా ఉందబ్బా.
చూస్తున్నావా? చాలా ఓవర్ చేస్తున్నావు. మాట వినడం లేదే. ఒక్కొక్కరి చావు కొడతానే అనుకున్నారా? ఏంట్రా ఇది? బ్లడ్ అన్నా. నేను చెప్తే ఆయన తిడుతున్నాడు. నమస్తే అన్న. అవును, ఏంటి ప్రాబ్లం? వాళ్ళు ఒక గ్రౌండ్ లో ఆడుకుంటున్నారన్నా. ఇతను అసలు ఆడనివ్వట్లేదన్నా. 2 ఏళ్లుగా ఇతని బాల్ విసరడానికి గాలి కొట్టించడానికి మాత్రమే యూజ్ చేసుకుంటున్నారన్నా. కారణం ఏంటో అడిగి చెప్పండి అన్నా, మేము ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోతాం. ఏవయ్యా, చిన్నపిల్లలు అందరు గొడవ పడతారేంటి? విషయం ఏంటో చెప్పు, నేను చూసుకుంటాను. హౌసింగ్ బోర్డ్ బాయ్ అన్నా. హౌసింగ్ బోర్డ్ అంటే? మా లెవెల్ కి తగిన మనిషి అన్నా. లోపలికి వస్తే కంపు చేస్తాడు. ఏంటి కంపు చేస్తాడా? ఏవయ్యా, ఒకడికి అవకాశం ఇస్తేనే కదా అతను బాగా ఆడగలరా లేదా అనేది తెలుస్తుంది. అన్నా, మా దగ్గర డబ్బులు తీసుకుని వాడికి సపోర్ట్ చేస్తున్నావు. రేయ్, రా. ఇంకొక్క మాట మాట్లాడితే నేను మాట్లాడను, బేబీ మాట్లాడుతుంది. యు వాంట్ సీ బేబీ? బేబీని చూసావుగా, ఓరా. ఓకే బాయ్స్, రేపు గ్రౌండ్ లో మీట్ అవుతాం. ఆడవయ్యా. ఇప్పుడు చూపిస్తా. ఏంట్రా కోపమా? ఊరుకోరా, పిచ్చ కోపంలో ఉన్నాను. ఒకరిని ఆడనివ్వకపోవడానికి 1,00,000 కారణాలు చెప్పొచ్చు, కానీ అతను హౌసింగ్ బోర్డ్ లో ఉంటాడని ఒక కారణం చెప్పావే, అది నీకే న్యాయంగా ఉందా? బ్రదర్, గోల్ చూసావా? చూశాను. ఎలా ఉంది చెప్పు. సూపర్ గా ఉంది. మంచి ప్లేయర్ కి చేయడానికి ఆలోచన ఎందుకు? ఇవ్వరా. సూపర్ రా. రే ఏంట్రా జైల్లో చూస్తున్నారు? గ్రౌండ్ అంటే అందరికీ ఒకటే. రండి రా లోనకే రండి.